హాయ్ ఫ్రెండ్స్, మీ thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. నాటికోడి ఎగురు కర్రీ అయితే చూడండి. అది మా అమ్మ చూపిస్తుంది. ఇప్పుడు దాని ఈకలు అయితే పీకిద్ది అనమాట. దాంట్లో పెట్టు. ఫ్రెండ్స్, వాటి ఈకలు అయితే మా అమ్మ అయితే పీకేసింది. ఇప్పుడు దీన్ని అయితే కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి మా అమ్మ అయితే ఇదిగో ఇలా కాల్చేసింది దీన్ని. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూపిస్తాం మీకు కోసుకునేది. చూడండి, ఇప్పుడైతే మా అమ్మ అయితే కోతుంది. చూడండి ఫ్రెండ్స్, కాలుతుందా? గట్టిగా తొక్కుపెట్టు, కత్తిపేట అది ఎదరు జరిగిపోతుంది. తీసేసి ఎక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇదిగో మనం అయితే ముక్కలు కోసేసింది మా అమ్మ. అవన్నీ మనకు సరిపడా అంత ముక్కలు అయితే కోసేసింది. అదిగో చూడండి. ఈలోపు అయితే మా అమ్మ అయితే మాకు కాఫీ అయితే రెడీ చేసింది ఫ్రెండ్స్. కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ తాగిన తర్వాత అమ్మ నేనైతే కూర అయితే ప్రిపేర్ చేస్తాను. చూడండి, అంటే అమ్మ చేసిద్ది అనుకోండి, నేనైతే వీడియో తీసుకుంటాను. మీ ఇద్దరం అయితే మా అమ్మ అయితే కాఫీకి చిక్కగా పెట్టింది, బాగుంటుంది ఫ్రెండ్స్. సరే, మనం ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. మనం అయితే నా బాయిలర్ కోడి ఇగురులోకి అయితే కూర ఈజీగా రావాలి కదా. ఇదిగోండి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే మనము టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు మేము అన్ని కూరలకు ఎక్కువే తీసుకుంటాం. ఎందుకంటే మేము గుజ్జు గుజ్జుగా తింటాము. ఇదిగో మాంసం అయితే కడుగుద్ది, క్లీన్గా శుభ్రంగా కడుక్కోవాలి. అదిగో కాస్తుంది చూడండి. మేమైతే పచ్చిమిరకాయలు చెప్పాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తాను. పచ్చిమిరకాయలు అనేది మేము ఎక్కువ తింటాము. అన్నం ముద్దలో పెట్టుకుని తినడం అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఇక కోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే మా అమ్మ అయితే రెడీ చేసేసుకుంది కూరలోకి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇప్పుడు చాలా సార్లు అయితే కడిగింది. మనం శుభ్రంగా కడుక్కుంటేనే మన కూర అనేది నీసువాసన రాదు. ఇలా శుభ్రంగా కడుక్కోవడం వల్ల మనకు అనేది నీట్గా ఉండి కూర బాగుంటుంది, నీసువాసన రాదు. ఇలా 5-6 సార్లు కడుక్కున్నా మనకు బాధ లేదు. మా అమ్మ అయితే 5-6 సార్లు అయితే కడిగింది. అలా నీళ్ళన్నీ వాడనివ్వాలి ఇందులో వేసుకునేటప్పుడు. చూసారు కదా, మా అమ్మ అయితే అంత శుభ్రంగా కడుగుతుంది. మీరు కూడా సేమ్ అలానే కడగాలి, అప్పుడే మనకి నీసువాసన రాకుండా ఉంటుంది. సరే, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మా అమ్మ అయితే ఫస్ట్ అయితే కడాయి అయితే అదే కుక్కర్ది పొయ్యి మీద పెట్టి నూనె అయితే మనకి ఎంత కావాలో నూనె అంత పోసుకోండి. ఇప్పుడైతే మా అమ్మ చికెన్లోకి పసుపు అలాగే సాల్ట్ కూడా వేసిద్ది. చూడండి, వాటిని కలబెడుతుంది అన్నమాట. పసుపు దానికి పట్టాలని చెప్పేసి సాల్ట్ కూడా వేసిద్ది. మీకు తగినంత, అంటే మీరు ఎంత తినగలుగుతారో అంతే సాల్ట్ వేసుకోవాలి.
అలాగే కారం కూడా మీరు ఎంత తినగలిగితే అంతే వేసుకోవాలి. మీరు తినగలిగినంత వేసుకోండి. మేమైతే ఎక్కువే తింటామండి కారం. అలా మా అమ్మ ఎప్పుడు కూర వండినా సరే మాకు అలా కలిపే కర్రీ అనేది రెడీ చేసిద్ది. అప్పుడే గ్రేవీగా టేస్ట్గా అయితే వచ్చిద్ది అనమాట. చూడండి మా అమ్మ ఎలా కలుపుతుందో. సేమ్ అదే విధంగా అందరికీ వచ్చు, రాదని కాదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అసలు మేము ఎలా వండుతున్నామో అది మీకు చూపించాలనే ఈ వీడియో. ఇలా అయితే కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చూడండి అది కూడా ఎలా కలుపుతుందో అమ్మ. ఇప్పుడైతే నూనె అయితే హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్ అయితే వేస్తుందమ్మ. చూడండి అలా చిటపటలాడాలన్నమాట ఆయిల్. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు వేసేసింది కదా, అయితే వాటిని అయితే చూడండి ఎంత చక్కగా తిప్పుతుందో అమ్మ. అట్లా ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గనిద్దాం. ఓకేనండి. చూడండి అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇందులోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేద్దాం. చూసారు కదా అమ్మ ఎలా వేసిందో. ఇప్పుడు దాన్ని అయితే మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, నూనె అది ఆ ముక్కకి పట్టేటట్టు ఉప్పు అదంతా పట్టాలి కదా. ఇప్పుడైతే అమ్మ స్టవ్ మీద గ్యాస్ పొయ్యి మీద అయితే కుదరతలేదని చెప్పేసి కిందకి దింపి అయితే చక్కగా అన్నీ పట్టేటట్టు అయితే కలుపుతుంది. అది చూసేయండి. చూసారు కదా, సేమ్ అలాగే కలుపుకుంటే మనం ఏంటంటే మనం వేసినవన్నీ వాటికి పట్టిద్ది. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టాం కదా. ఇప్పుడైతే అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నీళ్లు పోసేసింది. నీళ్లు పోసేసి మనకు ఎంత కావాలో అన్ని నీళ్ళు అయితే పోసేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్లో పోసేసి అవి మగ్గినాయి బాగా. చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగిన తర్వాత మా అమ్మ కలుపుకున్న నీళ్లు, అల్లం పేస్ట్ అయితే పోసేసింది. మళ్ళీ స్టవ్ మీద అయితే కుదురుతలేదని చెప్పేసి కిందకి దింపి కలిపింది. అది కూడా చూడండి, అదిగోండి కిందకి దింపేసి కలిపిందండి. చూశారు కదా, సేమ్ అలాగే కలుపుకోవాలి. బాయిలర్ కోడి కర్రీ అయితే ఇలా జ్యూసీగా వచ్చిద్ది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలాగా ట్రై చేస్తే మీకు కూడా సేమ్ ఇలాగే వస్తే మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. చూడండి కూర అయితే ఎంత జ్యూసీగా ఎట్లా ఉడుకుతుందో. చాలా బాగా వచ్చింది అసలు కర్రీ అయితే. సేమ్ ఇలానే చేసుకోండి అబ్బా మీరు కూడా, చాలా బాగుంటుంది కర్రీ. చూశారు కదా అమ్మ అయితే ఎలా తిప్పుతుందో. సేమ్ అదే విధంగా మీరు కూడా చేయండి, చాలా బాగుంటుంది. చూశారు కదా. సరేనండి, ఓకేనండి. కూర అయితే రెడీ అయిపోయింది. అమ్మ అయితే మళ్ళీ దింపి కలుపుతుంది. మేమందరం ప్లేట్లో వేసుకుని అమ్మ అయితే టేస్ట్ చేసిద్ది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అలా గ్రేవీగా రావాలి కర్రీ అనేది, అప్పుడే బాగుంటుంది. చూసారా మేమందరం చెట్టు కింద అయితే కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇంట్లో వేడి వచ్చేసింది అసలు. ఇక బయటకు వచ్చి అందరం కూర్చొని తింటున్నాము. అమ్మ అయితే కర్రీ వేస్తుంది కూరలోకి అన్నం పెట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు కొత్త వారికి షేర్ చేయండి. మీకు ఈ వీడియో